కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఐటీసీ అనుబంధ సంఘం మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఏఐటీసీ జిల్లా కార్యదర్శి పి బాలరాజ్ మరియు ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎల్ దశరథ్ హాజరు కావడం జరిగింది. వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో 5 నెలలు అవుతున్నా వేతనాలు లేక కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, స్కూల్ తరగతులు ప్రారంభమై పిల్లలకు పుస్తకాలు మరియు నిత్యావసర సరుకులు అద్దెకి రాయి అనేక సమస్యలతో చాలిచాలని వేతనంతో కాలం వెళ్లదీస్తున్నారని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 21 జీవో ప్రకారం కనీస వేతనం సుప్రీంకోర్టు జీవో ప్రకారం 18,000 నుండి 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే పని భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం పకడ్బందీగా కాంట్రాక్టర్లు కట్టాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని, కార్మికులకి లేదా ప్రభుత్వమే కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, జిల్లా ఆసుపత్రిలో నిరుపేద ప్రజలు అనేక సమస్యలతో వస్తున్న ప్రజలకు సేవ చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వాలని, అలాగే జూలై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎల్ దశరథ్, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి పి బాలరాజ్, మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాస్, జిల్లా కోశాధికారి ఎండి రఫీక్, నాయకులు సందీప్, ప్రవీణ్, లక్ష్మి, పద్మ, అఖిల, విజయలక్ష్మి, దశరథ్, రాజయ్య, జావేద్, బైరమ్మ, జమున, అర్జున్, నర్సమ్మ, లక్ష్మి, సత్యం, భాస్కర్, దేవయ్య, పద్మ, భారతి, ఎం లక్ష్మి, జహీర్, షబానా బేగం, సెనాలివి, పాజీ, ఎం వీరేందర్, దయాకర్, గంగాధర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన మీటింగ్లో కొన్ని విషయాలు మనం చర్చించుకున్నాము. ఆ విషయాల్లో మనకు ఏదైతే ఈ జూలై 29న 1వ తారీఖున సార్వత్రిక సమ్మె ఉంటుంది. ఆ సార్వత్రిక సమ్మెకు మన హాస్పిటల్ నుంచి ఒక అర్ధగంట పాటు ప్రభుత్వ ఆసుపత్రి ముందట నిరసన మనం చేసి మన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ శానిటేషన్ కార్మికులు మరి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ఏఐటీసీ జిల్లా కార్యదర్శి పి బాలరాజ్ గారు హాజరు కావడం జరిగింది. అనేక సమస్యలతోటి కొట్టిమిట్టాడుతున్న కార్మికుల సమస్యలు మరి తెలుసుకొని జరగబోయే దేశవ్యాప్త సమ్మె జూలై 9 నాడు జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని, కనీసంగా కార్మికులకు 21,000 రూపాయలు ఇవ్వాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా పని భద్రత ఇవ్వాలని, కార్మికులకు పని ఎక్కువ అవుతున్నా కూడా కాంట్రాక్టర్లు కానీ ప్రభుత్వం కానీ స్పందిస్తలేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులకు కూడా జాతీయ సెలవులు, పండుగ సెలవులు గుర్తించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కనీస వేతనం మనిషి బతకాలన్నా సుప్రీంకోర్టు ఇచ్చిన జీవోను అమలు చేయాలని చెప్పి అనేక సార్లు సార్వత్రిక సమ్మెలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను ఇవాళ ఒక కూలి మనిషి పని మనిషిగానే మారిపోతా ఉన్నాడు. డబ్బులున్నాడు, అమ్మాని ఆదాయాలు ఇవాళ పెట్టుబడి పెట్టి పైకి కోట్ల రూపాయలు, లక్షల కోట్లను సంపాదిస్తూ ఉన్నారు. ఇవాళ చెప్తా ఉన్నాము, ఇవాళ మన అమిత్ షా అంబానీ ఆదానీలకు ఒకటే మాట చెప్తా ఉన్నాం, ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను పర్మనెంట్ కార్మికులను గుర్తించాలా, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలా, అదేవిధంగా కనీస సౌకర్యాలు కల్పించాలా, ప్రతి ఒక్క కార్మికులకు ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు ఇవ్వాలా, కనీసంగా ఉండడానికి ఇల్లు ఉండాలా, కనీస బతకడానికి కూడా కనీస వేతనం సుప్రీంకోర్టు జీవో ఇచ్చేంత వరకు కూడా ఉద్యమిస్తామని చెప్పి మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు జరగబోయే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలా. అనేక సార్లు ప్రభుత్వం విచ్ఛిన్నం చేయడానికి రకరకాలుగా యుద్ధం జరుగుతూ ఉంది. పాకిస్తాన్ కు ఇండియా కానీ అనేక సార్లు కూడా వాదా వేయడం, అనేక సార్లు కార్మిక యుద్ధం ఏదో రకరకాలుగా కార్మికుల పట్ల నిరుత్సాహం చేస్తా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ఉద్యోగం థర్డ్ సెక్షన్ ఉన్నటువంటి మా కార్మికులు కూడా 3 పూటలు తిండి తినడానికి కనీస వేతనం ఇచ్చేంత వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా 2 నెలల వేతనం లేకుండా పోయింది కాబట్టి ఈ వేతనాన్ని వెంటనే ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ఒక పక్క రాష్ట్రంలో కేంద్రంలో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలా, కార్మికులకు పని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు దశరథ్, మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర